నన్ను అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయిస్తే దానికి సిద్ధంగా ఉన్నానని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ముందస్తు బెయిల్ కూడా నేను సిద్ధం చేసుకోలేదు. ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే జైల్లో ఉంటాను. ఇప్పటివరకు నాకు అన్నింట్లో అనుభవం ఉంది, ఒక్క జైల్లో తప్ప. ఈసారి ఆ అనుభవం కూడా వస్తుంది. ఒకవేళ అదే జరిగితే జైల్లో కూర్చొని నా ఆత్మకథ రాసుకుంటాను అని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిశారని ఓ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ నాగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో కాస్త వైరల్ అవడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం దీనిపై స్పందించారు. ఓ సోకాల్డ్ జర్నలిస్ట్ నేను కేంద్ర హోంశాఖ మంత్రిని కలిశానని, జగన్ గురించి మాట్లాడానని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇలా మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ని అరెస్ట్ చేస్తారంటూ వస్తున్న వార్తలపై ఆయన ఇలా స్పందించారు. అయితే ఏపీ ప్రభుత్వం ప్రొఫెసర్ని కనుక అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రస్తుతానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణ డీజీపీని కలిశారు. ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర పోలీస్ శాఖ నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. ప్రొఫెసర్ అరెస్టుపై వస్తున్న వార్తలను ఏపీ పోలీస్ శాఖ ఖండించింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని, ప్రొఫెసర్ను అరెస్ట్ చేయడం లేదని వివరించింది.